హలో ఎవరీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఈ నోటిఫికేషన్ మనకు ఒక మెగా నోటిఫికేషన్ కింద, భారీ ఉద్యోగ నోటిఫికేషన్ కింద చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థల లోపల దాదాపు 36 ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ లోపల 8,000 వరకు ఖాళీలు అనేటివి ఉన్నాయి. వాటికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది. వీటి లోపల 36 ప్రభుత్వ డిపార్ట్మెంట్ లోపల మనకు సిబిఐ, ఏసీ, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇంకా వివిధ రకాల డిపార్ట్మెంట్ల లోపల మనకు దాదాపుగా 8,000 ఖాళీలకు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్. ఇది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి నోటిఫికేషన్ అనేది మనకు చాలా తక్కువగా వస్తాయి. ఇంత భారీ నోటిఫికేషన్ అనేది ఈ ఇయర్లో ఇదే మనకు చెప్పుకోవచ్చు. సో చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మనకి నోటిఫికేషను ఎస్ఎస్సి నుంచి విడుదలైన నోటిఫికేషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా విడుదలైన నోటిఫికేషన్. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి 23/12/2021 నుంచి 23/1/2022 వరకు మనకు అప్లికేషన్ అనేది తీసుకుంటారు. ఆన్లైన్లో అప్లికేషన్ ప్రింట్ కూడా అదే రోజు మనకు 23/1/2022 లాస్ట్ డేట్గా ఉంది. పేమెంట్ వచ్చేసి 25/1/2022 వరకు మనకు చివరి తేదీగా ఉంది. అదేవిధంగా మనకు అప్లికేషన్ ఫామ్ కరెక్షన్కి సంబంధించి చూసుకున్నట్లయితే 28/1/2022 నుంచి 1/2/2022 వరకు మనకు టైం అనేది ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ టైర్ 1 వచ్చేసి ఏప్రిల్ 2022లో అవకాశం అనేది ఉంది. మిగిలిన వాటికి తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఖాళీల వివరాలు చూసుకుంటే మనకు దాదాపుగా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసరు గ్రూప్ బి గెజిటెడ్ 18 to 30 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు. అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసరు ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అండర్ సిఎన్జి గ్రూప్ బి గెజిటెడ్ 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వచ్చేసి సెంట్రల్ సెక్రటరియట్ సర్వీసెస్ గ్రూప్ బి ఉద్యోగాలు 20 నుంచి 30 సంవత్సరాలు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ బ్యూరో లోపల గ్రూప్ బి 18 నుంచి 30 సంవత్సరాలు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వే గ్రూప్ బి 20 నుంచి 30 సంవత్సరాలు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ గ్రూప్ బి 20 నుంచి 30 సంవత్సరాలు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎఫ్హెచ్క్యూ గ్రూప్ బి 20 నుంచి 30 సంవత్సరాలు. అదేవిధంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లోపల గ్రూప్ బి పోస్టులు 18 నుంచి 30 సంవత్సరాలు. అసిస్టెంట్ వచ్చేసి గ్రూప్ బి పోస్టులు 20 నుంచి 30 సంవత్సరాలు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వచ్చేసి గ్రూప్ బి 18 నుంచి 30 సంవత్సరాలు. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ సిబిడిటి లోపల అయితే గ్రూప్ సి 18 నుంచి 30 సంవత్సరాలు. ఇన్స్పెక్టర్ సిజిఎస్టీ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ సిబిఐసి లోపల గ్రూప్ బి ఉద్యోగాలు 18 నుంచి 30 సంవత్సరాలు. అదేవిధంగా ఇన్స్పెక్టర్ ప్రివెంటివ్ ఆఫీసర్ ఏదైతుందో సిబిఐ లోపల గ్రూప్ బి ఉద్యోగాలు. అదేవిధంగా ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్కి సంబంధించి సిబిఐ లోపల గ్రూప్ బి ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఏదైతుందో డిపార్ట్మెంట్ ఆఫ్ ఈడీ అండ్ రెవెన్యూకి సంబంధించి గ్రూప్ బి ఉద్యోగాలు 18 నుంచి 30 సంవత్సరాలు. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ సిబిఐ లోపల గ్రూప్ బి ఉద్యోగాలు 20 నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇన్స్పెక్టర్ పోస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ లోపల గ్రూప్ బి ఉద్యోగాలు 18 నుంచి 30 సంవత్సరాలు. ఇన్స్పెక్టర్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ అందులోపల గ్రూప్ బి ఉద్యోగాలు 18 నుంచి 30 సంవత్సరాలు. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఇండియన్ కోస్ట్ గార్డ్ లోపల గ్రూప్ బి ఉద్యోగాలు ఉన్నాయి, 18 నుంచి 30 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి మనకు మిగతా మినిస్ట్రీ డిపార్ట్మెంట్ లోపల ఉన్నాయి. అదేవిధంగా నేషనల్ కంపెనీ లా అప్లైడ్ ట్రిబ్యునల్ లోపల ఉన్నాయి, 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇవన్నీ కూడా గ్రూప్ బి పోస్టులు. రీసెర్చ్ అసిస్టెంట్ వచ్చేసి ఎన్హెచ్ఆర్సీ లోపల ఉంది, ఇది కూడా గ్రూప్ బి పోస్ట్ 18 నుంచి 30 సంవత్సరాలు. డివిజనల్ అకౌంటెంట్ ఆఫీస్ అండర్ సిఎన్జి గ్రూప్ బి పోస్టులు. సబ్ ఇన్స్పెక్టర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వీటికి 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. అదేవిధంగా జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ గ్రేడ్ 2 అదేవిధంగా వీటికి సంబంధించి గ్రూప్ బి పోస్టులు కూడా వివిధ రకాల డిపార్ట్మెంట్లో ఉన్నాయి, 18 నుంచి 32 సంవత్సరాలకు 18 నుంచి 30 సంవత్సరాలకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఆడిటర్ పోస్టులు వచ్చేసి ఆఫీస్ అండర్ సిఎండ్ఏజీ అదర్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్స్ గ్రూప్ సి ఉద్యోగాలు ఇవి, వీటి కూడా 18 నుంచి 27 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. మిగతా లోపల ఆడిటర్ చూసుకుంటే సిజిడిఏ లోపల గ్రూప్ సి, అదేవిధంగా అకౌంటెంట్ సిఎన్జిఏజీ లోపల గ్రూప్ సి ఉద్యోగాలు, అదేవిధంగా అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి అదర్ మినిస్ట్రీ లోపల గ్రూప్ సి ఉద్యోగాలు, వీటికి 18 నుంచి 27 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్ మినిస్ట్రీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో గ్రూప్ సి ఉద్యోగాలు. సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన వివిధ విభాగాలపై, ట్యాక్స్ అసిస్టెంట్ సంబంధించి గ్రూప్ సి ఉద్యోగాలు, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి సిబిఎన్ లోపల నార్కోటిక్స్ లోపల గ్రూప్ సి ఉద్యోగాలు, ఇవన్నీ కూడా 18 నుంచి 27 సంవత్సరాల ఏజ్ లిమిట్ అని ఇచ్చారు. వీటికి సంబంధించి అప్లికేషన్కి కావాల్సిన వివరాలు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఇండియను దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి అర్హత ఉంటుంది. ఏజ్ విషయంలో కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అయితే కొన్ని పోస్టులకు తప్ప మిగిలిన ఎక్కువ పోస్టులకి కంపల్సరీగా డిగ్రీ, ఎనీ డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ కింద ఇచ్చారు. 1-2 పోస్టులకు మాత్రం ఖచ్చితంగా
ఆ పోస్టుకి సంబంధించిన క్వాలిఫికేషన్ మాత్రమే అడుగుతున్నారు. మిగిలిన అన్ని పోస్టులకి దాదాపుగా 99% పోస్టులకి కేవలం డిగ్రీ అనేది అడుగుతున్నారు. ఇది ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్ 2021కి సంబంధించిన నోటిఫికేషన్. మిగిలిన వివరాలు చూసుకున్నట్లయితే ఫీజు వాటికి అప్లికేషన్ అనేది మనకు 3 ఫేజుల్లో చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని మనకు రిజిస్ట్రేషన్ స్టెప్స్ వచ్చేసి స్టేజ్ 1, స్టేజ్ 2 కింద మనం అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా ssc.nic.in వెబ్సైట్ లోపల చేసుకోవాల్సి ఉంటుంది. 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్గా చేసుకోవచ్చు. దానిలో మనకు సంబంధించి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది మనకు 100 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్కి, క్యాండిడేట్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అనేది ఉండదు. ఫీజు అనేది మనము ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. ఒకసారి పే చేసిన ఫీజు మళ్ళీ రీఫండ్ అనేది రాదు. ఆన్లైన్లో పే చేసుకోవడానికి మనకి 25/1/2022 వరకు చివరి తేదీగా ఉంది. మనకి అప్లికేషన్ కరెక్షన్ చేసుకోవడానికి 28/1/2022 నుంచి 1/2/2022 వరకు ఛాన్స్ అనేది ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్ సెంటర్లు కనుక చూసుకున్నట్లయితే సౌత్ రీజియన్ లోపల దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది. సౌత్ రీజియన్ లోపల చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణకు సంబంధించి చీరాల, కడప, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, అదేవిధంగా తమిళనాడుకు సంబంధించి పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, కృష్ణగిరి, మదురై, సేలం, అదేవిధంగా తిరుచిరాపల్లి, తిరునెల్వేలి, వెల్లూరులో ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లోపల మనకు ఈ ఎగ్జామినేషన్ సెంటర్లు అనేటివి ఉన్నాయి. మనకి ఎగ్జామినేషన్ సంబంధించి ఏ విధంగా ఉంటుందంటే మొత్తం మీద మనకు 4 స్టేజీల్లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లు 3 ఉన్నాయి. అదేవిధంగా ఒకటి పెన్ అండ్ పేపర్ మోడ్లో ఉంది. టైర్ 1 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, టైర్ 2 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, టైర్ 3 పెన్ అండ్ పేపర్ మోడ్ డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. టైర్ 4 వచ్చేసి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లేదా డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ ఏది ఉంటే దాన్ని మనకు కండక్ట్ చేస్తారు. ఇది మనకు నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. ఈ నోటిఫికేషన్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైన నోటిఫికేషన్ ssc.nic.in అనే వెబ్సైట్ లోపల కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ 2021 అనేది మనము అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, పూర్తి వివరాలు అందజేస్తాను. అదేవిధంగా మీకు అప్లికేషన్ చేసేవారి మీరు ఎటువంటి ఇంటర్నెట్కి వెళ్ళకుండా అప్లికేషన్ చేయడానికి ఉపయోగపడే యాప్ కూడా లింక్ అనేది ఇస్తారు. మీరు అక్కడ నుంచి పూర్తి వివరాలు అనేది తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్ ద బెస్ట్.